వక్ఫ్ బోర్డ్ పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డ్ బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డ్ పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇవ్వకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంటు, మోదీ గారు గవర్నమెంటు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడిగలు ఉన్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్కి ఎవరికి కూడా లీజ్కి ఇవ్వకూడదు, దాని గురించే ఇది బిల్లు. ఇది వక్ఫ్ బోర్డ్ అగ్నిస్ట్ కాదు, ఇది బిల్లు వక్ఫ్ బోర్డ్కి ఫేవరబులే ఇది బిల్లు. అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ. కానీ నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? వక్ఫ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి, వక్ఫ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది, దాని అగ్నిస్టే మాట్లాడాలి, అది కదా నీ ఆలోచన. కానీ ఒక్క మాట యాద పెట్టుకో, యావత్ భారతదేశం ముస్లిమోలు ఇవాళ మేలుకోవాలి, సమయం ఉన్నది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ. రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ ఆయన పెట్టిండు. ఆయన మాటల్లో ముస్లిమోలు వస్తే మీకే నష్టం, యాద పెట్టుకోండి. ఎందుకంటే కేంద్రం భయపడదు. బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, హిందువుల్ని చంపుతున్నారు, కేంద్రం భయపడలే. యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి, ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్స్ చేయండి, కానీ ఒక్కసారి వక్ఫ్ బోర్డు పైన బిల్ వచ్చిన తర్వాత రిటర్న్ బిల్ పోదు. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి. బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి. ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్లో, కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ఫ్ బోర్డు పేపర్ బిల్లుని చింపి పాడేసిండు. ఎందుకంటే మీడియాలో అయినా ఫేమస్ కావాలి కదా. అదే ఆలోచనతోని మీడియాలో రావానికి ఆ వక్ఫ్ బోర్డు బిల్ని చింపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు. కానీ ముస్లిం సోదరులారా, ఒకటే ఒక రిక్వెస్ట్, బిల్ వచ్చింది, అది ప్లస్సా మైనసా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక.